నారాయణరావు గారు. అధ్యక్ష, భూపాలపల్లి నియోజకవర్గము భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మా జిల్లాకు కానీ నియోజకవర్గానికి కానీ ఒక ఎకరానికి ఒక ఇంటికి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాజెక్టు పూర్తయిన నుంచి ఇప్పటి వరకు రాలే. సరే, అది కుంగిపోయింది. దాన్ని భవిష్యత్తులో కూడా మరి రిపేర్ చేయించి నీళ్ళు వచ్చే పరిస్థితి చేస్తారా, మళ్ళీ 3 కుంగిపోయినాక ఇంకా 6 కుంగిపోతాయో మాకు తెలియదు. కానీ అది నీళ్ళు వచ్చే పరిస్థితి చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మెడికల్ కాలేజీ ఎన్నికల ముందు అడావుడిలో ప్రారంభించారు. అక్కడ సెకండ్ ఇయర్కు పర్మిషన్ రాలేదు. కాలేజీ నుండి హాస్పిటల్ పోవటానికి బస్సులు లేవు. 100 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు, లైబ్రరీ లేదు, తర్వాత ప్లే గ్రౌండ్ లేదు, బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు. మీ ద్వారా అవి పూర్తి చేసి బస్సులను కూడా ఆడ సింగరేణి నిధులు సిఎస్ఆర్ ద్వారా బస్సులను కొనుగోలు చేసి మరి ఆ విద్యార్థులకు వసతి కల్పించి సెకండ్ ఇయర్ కూడా పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 1 బెడ్ హాస్పిటల్ ఉంది, సింగరేణి ఏరియా హాస్పిటల్ ఉంది. అవి తూటలేని తుపాకీ. డాక్టర్ లేరు, ఎంఆర్ఐ లేదు, సిటీ స్కానింగ్ లేదు, సింగిల్ డోనర్ ప్లేటెట్ మిషన్ లేదు, స్టోరేజ్ మిషన్ లేవు. మీ ద్వారా మరి డిఎంఎఫ్టి నుంచి కానీ సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను నింపి ఒక ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, అదేవిధంగా సింగిల్ డోనర్ ప్లేటెట్ మిషన్లు, అదేవిధంగా ఒక స్టోరేజ్ మిషన్ ఏర్పాటు చేసి ఖాళీగా ఉన్న యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్, ఆర్థో డాక్టర్ నియామకం చేసి ఆ సింగరేణి కార్మికుల అదేవిధంగా ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా చొరవ చూపాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా DBM 38 కానీ DBM 18 కానీ నీళ్లు రావడం లేదు. అధ్యక్ష, జూలైలో 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు తెగినాయి. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, 1100 మూగజీవులు చనిపోయినాయి, 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టినాయి, 11,000 కరెంటు పోల్లు కొట్టుకపోయినాయి. గతంలో ప్రభుత్వము 6 నెలలు ఉన్న 124 చెరువులలో ఒక 70 చెరువులు అక్కడికక్కడ మరమ్మతులు చేశారు, రిపేర్. ఒక 70 చెరువులు ఈ రోజు వరకు కూడా పోయిన వానాకాలం పంట వేయింది, వేసంగి పంట వేయింది. మరి ఇప్పటికైనా 70 చెరువులను తమరి ద్వారా మంజూరీ చేయించి ఈరోజు వచ్చే వర్షకాలము పంట వరకు శాశ్వత మరమ్మతులు చేయించి ఏదైతే ఆ యొక్క రైతులను పంటలు పండే విధంగా చొరవ చూపాలి. 2000 ఇళ్లకు నీళ్ళు వచ్చి అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ నీట మునిగినటువంటి ఇండ్లకు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చి వాళ్ళకు 2000 ఇండ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మోరంచెపల్లెలో 18 మంది చిరు వ్యాపారులు ఉన్నారు. ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైనా కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ₹1 కూడా అందియలేదు. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా ₹1 మోరంచెపల్లె వరద బాధితులకు అందివ్వలేదు. మేము మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేదె కొనియడం జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కుంటల
నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు. దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నోటెడ్ అధ్యక్ష. డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల.